నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ గురించి తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్ సైనిక విమానాలను తమ ఎయిర్ ఫీల్డ్లోని నిలిపి ఉంచేందుకు పాక్ రహస్యంగా అనుమతించిందట. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వాటి ప్రకారం ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో నిలిపి ఉంచినట్లు వెల్లడించాయి. లాక్హీడ్ C-130 హెర్క్యులస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన RC-130తో సహా పలు విమానాలు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక సైనిక ఆస్తులను రక్షించుకోవడంలో భాగంగా ఇరాన్ ఇలా చేసి ఉండవచ్చని ఆ కథనాలు పేర్కొన్నాయి. దీంతో పాటు టెహ్రాన్కు చెందిన ఓ పౌర విమానాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్లో నిలిపి ఉంచినట్లు వెల్లడించాయి. పాకిస్తాన్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ కథనాలను ఖండించారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ప్రజలు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతంలో ఉందన్నారు. కాబట్టి ఇలాంటి కార్యకలాపాలు అక్కడ రహస్యంగా జరగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఘర్షణ ప్రారంభం కావడానికి ముందు మహాన్ ఎయిర్కు చెందిన ఒక ఇరాన్ పౌర విమానం కాబూల్లో దిగిందని అఫ్ఘాన్ పౌర విమానయాన అధికారి తెలిపారు. ఘర్షణల కారణంగా ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో అది అక్కడే ఉండిపోయిందన్నారు. అఫ్ఘాన్లో ఇరాన్ విమానాలు ఉన్నాయనే వార్తలను తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తోసిపుచ్చారు. విమానాలను తరలించాల్సిన అవసరం ఇరాన్కు లేదన్నారు. కాగా యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం కూడా ఎక్స్ వేదికగా దీనిపై స్పందించారు. ఒకవేళ ఇదే నిజమైతే యుద్ధం ముగింపు విషయంలో మధ్యవర్తిగా పాక్ పాత్రను పునర్పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.